ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మన పురాణాలు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం, శుక్రవారం రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం సాయంత్రం 6:20 మన పురాణాలు కార్యక్రమం ఉంటుంది. ఇందులో పలు కథాగానాలను వినిపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొప్పెనపల్లి రాజమల్లు బృందం చెప్పిన ఆడబిడ్డ అంజమ్మ ఒగ్గు కథ వినిపించడం జరుగుతుంది. ఆంజనేయుడు గన్న తల్లి అంజనీదేవి. ఆ అంజనీదేవికి మరుజన్మనే కూడా అంజనీదేవియే. జగన్నాథపురి పట్నం మహారాజు వెంకటరెడ్డి, శ్యామలాదేవిలకు 5 సంతానం కలుగుతుంది. కొడుకుల్ని అల్లారముద్దుగా పెంచుకుంటుంది. పెద్ద కొడుకు పేరు అప్పిరెడ్డి. అప్పిరెడ్డికి పెళ్లి చేయాలని చెప్పి తల్లిదండ్రి ఎవరు లేని పిల్లని ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయిస్తారు తల్లిదండ్రులు. అలా పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగిన తర్వాత అత్తాగోడళ్లకు ఒక క్షణం కూడా పడిరాదు. ఇప్పటి మొదటి భాగంలో అప్పిరెడ్డి, లీలావతిలకు పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు అది విందాం. కోదండరామా శరణ శరణమా యమ్మారానే శంభావేరాని శంభావేరాని కర్ణజోడు మమ్ము గన్నా తల్లే గంగా బావాని దేవి బావాని అమ్మ ముందమ్మ యాదవోల మూల దేవత మందలోనగా మేలుకున్న మగవ చౌడాల దేవి చౌడాల లాలి లాలమ్మ లాలే లాలమ్మ లాలే లాలమ్మ లాలే లాలి ముద్దుల పాటవాడు రావు సెల్లేలా గులబోరే పాల అయ్యా ఒంటి గుర్రాపు కాడు వయ్యారి కాడు ఊరుగల్లుకు మాయన్న ఒక్కడే సాలో కలియంలా రాజు ఏమి దండ ఎత్తినాడు ఎరగొల్లా రాజు కనక పూలగా దండ ఎత్తన కలియముల రాజు ఈ గొల్లా రాజు శారదా కోదండరామా ఈరోజు చెప్పబోయే కథ ఆడబిడ్డ అంజనీదేవి కథ. 6 భాగాలుగా చెబుతున్నాము. కథ చెప్పేవారు బొప్పనపల్లి రాజమల్లు, సహాయకులు సల్ల కిషను, బొప్పనపల్లి రాజన్న, డోలు దొడ్డి రాకేష్ గారు, తాళము సల్ల అనిలు, సింహల శ్రీకాంత్ గారు. మా ఊరు అనగా మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలం, గ్రామం వెంకట్రావుపేట. మొదటి భాగం ప్రారంభం. అరే రామ 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 రవణ రామ అయ్యా రామ 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 రవణ రామో అయ్యా రాజులాది వేదము ఎట్లా ఉన్నదమ్మా అయ్యా దేవతోల వేదము ఎట్లా ఉన్నదమ్మా అయ్యా ఎవరేలే రాజాలు రామో రామ అయ్యా రాజులు ఎలుతారు రామ రామ అయ్యా ఎండుకొండ ఏలేది రామో రామ అయ్యా శివదేవ జంగమయ్యాను అయ్యా విష్ణుదేవుడు ఏలేది రామో రామ అదే వైకుంఠం ఉన్నది రామో రామ అయ్యా బ్రహ్మదేవుడే లేది రామో రామ అయ్యా సత్యలోకము ఉన్నది రామో రామ అయ్యా భూలోక నగరముల రామో రామ
ఆకుజాలు బద్నం బద్నం ఉన్నదమ్మా ఇయా తోకజాలు బద్నం 90 ఆమటుండే అటువంటి భూలోక నగరం లోపల ఏ రాజ్యం ఉన్నదో ఏ దేశం ఉన్నదో ఎలారా ఆగో శ్రీ శ్రీమలగిరి శ్రీమల్లికోట సతిశ్యామలగిరి జగన్నాథపురి పద్మం లోపల అరే జగన్నాథపురి పద్మము ఉన్నదేమమ్మా అయ్యా రాజమేళ రాజులు ఎవరున్నారో అయ్యా రాజు కాదు వెంకటరెడ్డి రాజు ఉన్నాడయ్యా అయ్యా గారాజు భార్యను రామ ఓ రామ అమ్మవారు సావిత్రి సావిత్రి దేవి అటువంటి కాలం లోపల దేవుడా అటువంటి కాలం లోపల భూలోక నగరం లోపల మరి అయ్యాల 72 గొత్తుల దేవపద్మం ఉన్నది ఆకుజాల పద్మం 61 దేశం తోకజాల పద్మం 97 దేశం ఏనాడు ఉన్నదయ్యా ఆగో శ్రీ శ్రీమలగిరి శ్రీమల్లికోట సత్యశ్యామలగిరి జగన్నాథపురి పద్మం లోపల ఆగో రాజమేళ గారాజు రాజ వెంకటరెడ్డి మహారాజు గారాజు భార్య అమ్మవారు సావిత్రి దేవి గర్భాన 5 కొడుకులు ఏనాడు పుట్టిండ్రో అందరికన్నా పెద్దవాడు అప్పిరెడ్డి రాజు చిన్నవాడు సత్తిరెడ్డి అప్పిరెడ్డి మహారాజు సత్తిరెడ్డి మహారాజు అనపలరెడ్డి రాజు గణపలరెడ్డి రాజు అందరికన్నా చిన్నవాడు సుక్కరెడ్డి 5 కొడుకులు బల్లల చదువుకుంటా ఉన్నారు బల్లల పిల్లగాలు చదువుకుంటా ఉండంగా అందరికన్నా పెద్దవాడు వెంకటరెడ్డి మహారాజు అందరికన్నా పెద్దవాడు వెంకటరెడ్డి మహారాజు లగ్గనికి రావాల ఉన్నాడు పెళ్లికి చాలా పెరిగి ఉన్నాడు అయ్యలారా కళ్యాణానికి కన్న కొడుకు కావాల్సి ఉన్నాడయ్యా కన్న తల్లి సావిత్రమ్మ కళ్ళ చూసింది ఏమంటే ఉన్నదయ్యలారా మరి నా భర్త రాజవేల వెండు దేశం వేల పోయిండు నా భర్త ఏర వచ్చిన కన్నా భర్తతో కొడుకు లగ్గం చేద్దామని అంటాను చెప్పి ఆ తల్లి లోజ లోపల ఏనాడు ఉన్నదో రాజమేల పోయిండు దేశం వేల వెండు రాజా వెంకటరెడ్డి రాజురా ఆగో సభ సంపన్న కుల వర్ణంలో ఇళ్ళ వద్దకు వెళ్ళిపోయేలా భార్య ఉన్న మేడకు దారి పట్టుకుని రాజు ఎట్లా పోతా ఉన్నాడు అరే రాజు ఎల్లిండు రామ రామ దొర ఎల్లిండు రామ రామ ఇక రాజు ఎల్లిండు రామ రామ దొర ఎల్లిండు రామ రామ అడికెళ్ళి ఆ రాజేవ రామ ఏడవో తాడేవ రామ అడికెళ్ళి ఆ రాజేవ రామ ఏడవో తాడేవ రామ అవో సాల్వది కట్టినవ రామ సోదరి వాడాలేవ రామ ఇక సోదరి వాడాలేవ రామ రాజు దాటిండోవ రామ ఇక నడువుల్లో ఉన్నాయి ఓ రామ రాజులలో గిల్లేవ రామ పడుగు పడుగు మిద్దాలేవ రామ బంగారి మేడవ రామ మేడ ముందు ఎర వచ్చిండు వామరో సావిత్రి దేవి ఇక పేరు పేరు పెట్టినాడు భార్యను విసినాడా పేరు పేరు పెట్టినాడు అయ్యో భార్యను పిలిచినాడా పేరు పేరు పెట్టినాడు భర్త పిలిచే పిలుపులైనా తల్లి చెవురా పెట్టినాడా భర్త పిలిచే పిలుపులైనా దేవి చెవురా పెట్టినాడా భర్త పిలిచే పిలుపులైనా మరి ఎటువంటి గనగలో ఇళ్ళ లోపల ఉన్నదిగా తల్లి సావిత్రి దేవి భర్త పిలిచే పిలుపులు చెవురందు పెట్టింది మరి పుణ్యవాది పురుషుండు పూసల్ల దారం కట్టుకున్న నా భర్త నండేర నాగరుడు మరి రాజా అడవండి కనుక వెంకటరెడ్డి మహారాజు ఎరవచ్చిండు నా భర్త గట్ట వెళ్ళిపోయి భర్త 10 పాదసేవ చేసుకుంటానని చెప్పి మరి తెలిసిన ఆడవాళ్ళకు అడవండి కనుక మరి 18 ఏళ్ళ దాకా పరమాత్ముని సేవ 18 ఏళ్ళు దాటినాక 10 పాద సేవ అంటారు మరి పతిగల్ల పరమాత్ముడు చేరవచ్చిండు కనిపించని పరమాత్ముల కన్నా కనిపించే పరమాత్ముడు నా భర్తే నాకు భగవంతుడు అని చెప్పి తల్లి సావిత్రి దేవి చేతని వల్ల చెంబుతో ఉతుకాలు గుబుగా గులాలు గంధమ్మ కస్తూరు పట్టుకొని కట్టుకున్న
కన్న భర్తకు అడ్డం వెళ్ళిపోతానని చెప్పి కిల 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 నవ్వుకుంటే మండల పట్టు చీర మనిషి కాశ పోసి సర్వమంగళం రామ సీత రామ రామ తల్లి బయలు ఎల్లినది దేవరామ సర్వమంగళం రామ సీత రామ రామ దేవి బయలు ఎల్లినది దేవరామ చీరలు కట్టినది రామ రామ కాశీల మండలోన దేవరామ గాజారు జబ్బల్లోన రామ రామ జాకిటైనా వేసినది దేవరామ కురుసాపం మల్లారమ రామ రామ కుంకుమ రేగ పెట్టిన దేవరామ కచ్చోర పల్ల వంటి రామ రామ కడపలైనా ఎల్లినది దేవరామ ముత్యాల పందిరిలోన రామ రామ తల్లి ఏరా వచ్చినది దేవరామ నాకు ఎవరున్నారా నీకు ఎవరున్నారా భర్త రెండు పాదాలు పాదాలే గడిగేనా పైన చల్లుకున్నది నీగులంటి ఉతకావు మీద చల్లుకున్నది నీ వల్లి కావాలి కైవారా దింపేనా భర్త మీద గుప్పేనా సకరి సావిత్రి దేవి కాదు మాయమ్మ ప్రతిపాద సేవ చేస్తూ ఉన్నది సావిత్రిరా మరి భర్తను ఎదుర్కొన్నది రావయ్య ఓనాదల్లోకి వెళ్ళిపోదామని చెప్పి భర్తను ఎమ్మడి పెట్టుకొని లోగులకి ఏర వచ్చింది నువ్వు వెళ్ళిపోయి స్నానం చేసి రమ్మన్నది అటువంటి కనుక రాజు చూడు అటువంటి కనుక వెంకటరెడ్డి మహారాజు వెళ్ళిపోయిన ఇంటి గుండి ఎక్కిండు పై జరగవాడిండు పైడి గుండి ఎక్కి పై జరగవాడిండు ఒల్లారినాక ఓరంత చూడగట్టుకుని ఒల్లారినాక పట్టణం చూడగట్టుకుని ఎప్పుడైతే వంటశాలలో ఏరవచ్చిండో ఇక తల్లి ఏటువంటి చూడు సావిత్రి దేవి మునక్కాయ తోటి 300 వంటలు ఎలిక్కాయ తోటి 1000 వంటలు మరి చేయగల వెరువులు కొన్ని మింజామరాలు భర్తకి ఎప్పుడు వంటలు చేసిందో ఇందు రవయ్య నా ప్రాణి రవయ్య నా ప్రాణి అన్న వల్ల నీకు పెట్టేదాను అన్న వదిలే ప్రాణనాద అన్న వదిలే ప్రాణినాద ఎప్పుడైతే కట్టుకున్న భార్య అన్నం పెట్టిందో రాజు చూడు అటువంటి ఆ రాజు ఉదయలార మరి రాజు వెంకటరెడ్డి మహారాజు కళ్ళ చూసిండు మరి భార్య ఏనాడు అన్నం పెట్టిందో రాజు అన్నం తిన్నాడు ఎయ్యలార మరి గుడిసిండు ఆ రాజు గుండెలు మురియా మరి మురిసిండు ఆ రాజు పండుగల్ల మురియా రాజు అన్నం కూడా తిన్నాడే ఓ రామ రామ అయ్యో అన్నం కూడా తిన్నాడు ఓ రామ రామ భార్య ముఖము చూసిందే ఓ రామ రామ అటువంటి ఆ రాజునమ్మ భార్య ముఖం ఏనాడు చూసిందో మరి భార్య చూసాడు సిలికడ ముఖం చిన్నవేంది కాయలు వచ్చి మామిడి ఎక్కడ చిన్న పోయిందయ్యా నిన్న మొన్న నన్ను నవ్వుకుంటే ఎదుర్కొనే ఆడిది ఇవాళ ఈ రోజు ఎందుకో చిన్న పోయింది చిలుకలాంటి ముఖము చిన్న పోయినది అవసలాంటి ముఖము అల్లిపోయి ఉన్నది దులిపిన సింత పోలే దుఃఖతీరుతున్నదా ఓ బామ సావిత్రి
చెప్పి ఆనాడు మహారాజు అడుగుతున్నాడయ్యా. మరి కట్టుకున్న బద్ద ఏడ వచ్చిండు బామా బామా సావిత్రిదేవి చిలుకలంటి ముఖం బామా చిన్నవై ఉన్నది అవసరం ముఖం మళ్ళీపోయి ఉన్నది కాయలు కొట్టిన మామిడవలే ఇక్కడ చిన్నవై ఉన్నావు నీకు వచ్చిన బాధ ఏమిటని భర్త అడగంగా ఎక్క గుర్రాలు ఏల రాజ్యాలు తిన్న తిండి బతుకు బంగారం మరి రాజ్యం దేశం ఎంతో మనకు ఉన్నది కానీ నాదే అటువంటి వెనక రాజ్యం లేదన్నట్టు కాదు దేశం లేదన్నట్టు కాదయ్యా. అటువంటి చూడు పంచ పాండవుల రీతు 5 కొడుకులను కన్నమయ్యా. మరి మన పెద్ద కొడుకు చూడు అప్పిరెడ్డి మహారాజు 20 ఏళ్ళ వీరపుత్రుడు అటువంటి చూడు తండ్రి కాలు చెప్పు కొడుకు వస్తే అటువంటి గనక 20 ఏళ్ళ వీరపుత్రుడు అయిండు కాబట్టి మన కొడుకు నువ్వు మీసాలు ఉన్నటి బుగ్గలు పంచబాలను కన్నా మించి తేజం గలవాడు మన కొడుకు అటువంటి తగిన అమ్మాయిని తోలుకొచ్చి మన కొడుకు పెళ్లి చేద్దామని చెప్పి తగిన అమ్మాయిని తోలుకొచ్చి పెళ్లి చేద్దామన్న మాట నా మనసు లోపల ఉన్నది నాదా. ఈ మాట నేను చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావో మరి ఆడిదాని మాట ముంగట మగవాని మాట వెనక నువ్వు ఎక్కడ అనుకుంటావు అని చెప్పి నీకు ఈ మాట చెప్పలేక చిన్న పోయి ఉన్నానయ్యా. అమ్మవారు సావిత్రమ్మ కళ్ళ చూసింది ఎలారు మరి కట్టుకున్న భార్యుడు మరి ఎలారు మరి ఏనాడు నాదా. అటువంటి మన కొడుకు చూడు లగ్గనికి రాగులు ఉన్నాడు పెళ్లికి చాలా పెరిగి ఉన్నాడు మన కొడుకు లగ్గం చేద్దాం అంటున్నావా. రామ రామ రవణ రామ రమ రమ అయోధ్య రామ రమ రామ రవణ రామ రమ రమ అయోధ్య రామ పంచ పాండవుల గల్ల మన కొడుకులు 5 కొడుకులు ఉన్నారమ్మ మన కొడుకు లగ్గం చేద్దాం అంటున్నావు. నా మనసులో నా మాట కూడా అదే ఉన్నదమ్మా. ఒకవేళ నేను ఈ మాట అంటే నువ్వు చిన్నపోతావు అనుకున్నానమ్మా. అయ్యా మన కొడుకు అప్పిరెడ్డికి లగ్గం వల్ల మనము ఎద్దామమ్మా. ఎల్ల రాజ్యాలు తిరిగి కళ్ళ దేశాలు తిరిగి ఎడుకన్నా వెళ్ళిపోయి గొప్ప రాజుల మెప్పైన పిల్లలు తెచ్చి మన కొడుకు అంగరంగ వైభవంగా లగ్గం చేద్దామమ్మా. ఇక బామరావే సావిత్రమ్మ దేవిరావు సావిత్రి దేవి అన్నదారావే నా ప్రాణినాదా చెప్పేదాను ఇక ఒక్క మాట చెప్పేదాను ఒక్క మాట చెవునందు ఆలకించరాదా. ఇవల్ల ఈరోజు మన కొడుకు అటువంటి అప్పిరెడ్డి మహారాజుకు మనకు అటువంటి దుష్టమా ఇంకా ఇరాట మరాఠ నేపాల కుప్పల 66 రాజ్యాలు 77 దేశాలు మరి సర్వభూమండలం అంతా తిరిగి మన కొడుకు దగ్గర అమ్మాయిని దొరకచ్చి గొప్ప రాజులు మెప్పితే పెళ్లి చేస్తామంటున్నావు కానీ ఇంటివే ఓనాదని వెంకటరెడ్డి మహారాజా ఓనాదా మన కొడుకు అటువంటి గొప్పింటి అమ్మాయిని దొరకచ్చి పెళ్లి చేస్తా మనం గొప్ప వాళ్ళం కాబట్టి గొప్పింటి అమ్మాయిని దొరకచ్చి పెళ్లి చేస్తా నువ్వు అంటున్నావు. అదిగో మన గొప్పింటి అమ్మాయిని దొరకచ్చి పెళ్లి చేసినాం అనుకో మన ఇంటికి రాబోయే కోడలు పెద్ద కోడలు అంటే తల్లి వెనుక తల్లి లాంటిది కావాలి. తల్లికి ఉన్నంత ఓదార్పు ఉండాలి. ఉన్నింటి పిల్ల అయితే తల్లికి ఉన్నంత ఓదార్పు ఉంటుందా? మన చిన్న కొడుకులు 4 కొడుకులను తన తల్లిగా చూసుకుంటుందా? కాబట్టి గర్భాన పుట్టిన బిడ్డలు లేరు మనకు. వచ్చిన కోడలే మనకు బిడ్డ కావాలి. మన కొడుకులకు తల్లి కావాలి. అటువంటి మంచి ప్రబుద్ధి ఉన్న బిడ్డ కావాలంటే మీరు పేద ఇంటి లోపల పుట్టిన అమ్మాయి అయితే మన కులమైన పిల్లని తోలుకొచ్చి పేదింటి పిల్లని తోలుకొచ్చి పెళ్లి చేస్తే నాదే అటువంటి కనుక తిందామంటే తిండికి లేకుండా కద్దామంటే బట్టకు లేకుండా మరి అటువంటి చూసిన పేదింటి పిల్లల వరకు వచ్చి మన కొడుకు పెళ్లి చేసినట్టయితే మనల్నేమో కన్న తల్లిదండ్రులు లెక్క చూసుకుంటది. మన 4 కొడుకులనేమో అటువంటి కనుక తోడ పుట్టిన తమ్ముడు లెక్క చూసుకుంటది. మనం అటువంటి కనుక పెద్ద కొడుకు అప్పిరెడ్డి కట్టుకున్న భర్త లెక్క చూసుకుంటది. అయ్యా పేదింటి అమ్మాయి వరకు వచ్చి మన కొడుకు అప్పిరెడ్డికి పెళ్లి చేయవు నాదా. పిల్ల మనకు వలదయ్యా
మన గర్భన 5 కొడుకులు ఉన్నారు గాని ఒక బిడ్డ లేక బాయనయ్యా ఉన్నింటి బిడ్డనైతే మనం చెప్పిన మాటినదయ్యా లేనింటి బిడ్డ అయితే మనం చెప్పిన మాటినది కన్న బిడ్డలో చూసుకుంటదయ్యా తల్లిదండ్రి లేక చూసుకుంటదయ్యా అత్తమామ లేక భావించుకోదయ్యా లేనింటి పిల్లలు తెచ్చి లగ్గం చేద్దామని చెప్పి ఇంకా భార్య చెప్పినాక రాజు కళ్ళ చూసింది ఏమిటే బామ సావిత్రీదేవి అందుకేమో బాధ లేదమ్మా పర్వాలేదు ఇలా రాజ్యాలు తిరిగి కళ్ళ దేశాలు తిరిగి ఎక్కడైనా వెళ్ళిపోయి గరిబిండి ఆడపిల్లని తీసుకొచ్చి లగ్గం చేద్దామన్నాడయ్యా ఆనాడు రజవల్ల పిలిచినాడు రజవల్ల వెళ్ళిపోయి ఎక్కడ ఏ పేదింటి పిల్లున్నా కానీ తీసుకోవాలి రమ్మని చెప్పినా ఎలారా రాజు మాట తీయలేక జవాన్లు చూస్తానని దారి పట్టుకొని ఇలా రాజాలు తిరిగద్దామన్నాడు ఏ రాజవన్న వెళ్ళిపోయి గొప్పింటి పిల్ల కాకుండా గరిబింటి పిల్లని తీసుకొద్దామన్నారయ్యా తన దారి పట్టుకొని హరే నందనవ దైవ రామ రామవ రామ రామ రామవ రామ రామ దేవ యువాన బావ దైవ రామ 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 దేవ యువాన బావ నందనవ దైవ రామ రామవ రామ రామ రామవ రామ రామ దేవ యువాన బావ దైవ రామ 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 దేవ యువాన బావ అయ్యో అడిగెళ్ళి జయవన్లే రామవ రామ రామ ఏడవద ఉన్నారు రామవ రామ రామ దైవ రామ 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 దేవ యువాన బావ ఇక గోర అడవిలోన రామవ రామ రామ వెళ్ళిపోతా ఉన్నారే దేవ యువాన బావ దైవ రామ 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 దేవ యువాన బావ ఇక తూర్పోగ కాండమైన రామవ రామ రామ వెళ్ళిపోతా ఉన్నారు దేవ యువాన బావ దైవ రామ 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 దేవ యువాన బావ తన వెళ్ళిపోతా ఉంటే రాజ జరుగుతుంటే ఉన్నోళ్ళు ఉన్నారు కానీ లేనోళ్ళు ఎవరు లేకపోయినా తిరిగి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు ఇక రత్నకాల దేశమైన రామవ రామ రామ వెళ్ళిపోతా ఉన్నారే దేవ యువాన బావ దేవ రామ 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 దేవ యువాన బావ అటువంటి కాలంలో బల రత్నకళ దేశం వెళ్ళిపోతా ఉంటే రత్నకళ దేశంలో రత్నకళ మహారాజు నడువుల్లే ఉన్నది ఎల్లారు మరి ఏనాడు ఊరు మందుకున్నది చూడు 7 కమ్మల గుడిసే 3 కమ్మల పందిరి మరి రత్నకర నగరం లోపల జవాన్లు ఏరామంగా కట్ట కపట ఉన్నది గంట కమ్మల గుడిసే మరి మరి రాజుల కడుపు లోపల పుట్టిన అటువంటి గనక మరి చిన్నాడు తల్లిదండ్రి మరణమైండు మరి అటువంటి గనక 2 పిల్లలు చూడు పూరి గుడిసె వేసుకొని పాలివాళ్ళేమో రాజ్యం ఆక్రమించారు మరి కట్టగడపల కమ్మల గుడిసె లోపల రాజుల పుట్టుబడి పుట్టి ఇళ్ళ పండి అటువంటి చాకరీ చేసుకుంటా పొట్ట పోసుకుంటూ ఉన్నారు రాజుగారి జమన్లు రాకట అటువంటి కనుక పిల్లలు గమనించిండు మరి ఆడవిల్ల లీలవాతమ్మ పుట్ట తమ్ముడు కరుణాకర రెడ్డి ఇద్దరు అటువంటి జమన్లు రాకట గమనించిండు మరి ఏ ఊరు నుంచి ఈ జమాలు ఏరవస్తా ఉన్నారో ఎందుకొరకు ఈ పట్నం వెళ్ళిపోతాండో ఈ రాజ్యం ఒకప్పుడు మా తల్లిదండ్రి పరిపాలన చేసింది మరి మా తండ్రికి తెలిసిన వాళ్ళ అటువంటి కనుక శత్రువులా మిత్రువులా వీళ్ళని పలకరించదామని చెప్పి వందనాలు రాజులాల వందనాలు రాజులాల 10,000 దండాలు 5 హారాది ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఉత్తరామ దక్షిణామ ఊరు ఎక్కడున్నది పడమాట దూరూప పల్లె ఎక్కడున్నది మా యొక్క రాజ్యము ఎందుకంట తీరా వచ్చిన పనులు నాకు ముందు చెప్పారు మాతోని చెప్పారు దండమే రాజులారా 10,000 దండమయ్యో రాజులారా కరుణాకర్ రెడ్డి నీ అమ్మవారు లీలవతమ్మ ఏనాడు ఏర వచ్చిండ్రో అయ్యా ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఏ రాజ్యం ఉన్నదని అడుగుతున్నారయ్యా
జవాన్ల కళ్ళ ఉసిరి బిడ్డ మాది ఇక్కడికి దగ్గర చూడు మా జగన్నాథపురి పత్తం లోపల మరి వెంకటరెడ్డి వన్న కొడుకు వనగా అప్పిరెడ్డి కొన్ని లగ్గం ఎద్దామని మేము ఎరవత్త ఉన్నాము. గరిబిండి పిల్ల కావాలని ఏనాడు అడగంగా జవాన్లు చూపంగా అమ్మవారు చూసింది లీలవాది ఏమంట ఉన్నదా అయ్య మాకు భూమి లేదు జాగలేదు అయ్యలారు మేము లేనింటి వారం అని చెప్పి ఆ తల్లి ఏనాడు అన్నదో అమ్మ సరే పర్వాలేదు వెళ్ళిపోదామని చెప్పి ఆ లీలవతిని తోలుకొని ఆగో తోడ ఉన్న తమ్ముడు చూడు మరి తమ్ముడా కరుణాకర్ రెడ్డి తమ్ముడా నేను వెళ్ళిపోతున్నా తమ్ముడా అవ్వలేదుకున్న తండ్రి లేకున్నా మరి కన్న తల్లులు చదువుకున్న తమ్ముడు అని చెప్పి బుద్ధిమాట చెప్పింది తమ్మునికి బుద్ధిగాలు చెప్పి లీలవతిని ఎంబడి పెట్టుకొని జవాన్లు చూడు జగన్నాథపురి పట్నం ఎరవద్ద ఉన్నారా జగన్నాథపురి పట్నం ఏనాడు ఎరవచ్చిండ్రు అమ్మవారి కళ్ళ చూసిన సావిత్రమ్మ కోడల లీలవాదమ్మ కోడలని చెప్పి కొడుకును దగ్గర తీసుకొని బ్రాహ్మణులు ఎరవచ్చిన ముహూర్తం చూసిరు శుక్రవారం నాడు అంబటల్ల పొద్దు సక్కని గడియలప్పుడు లగ్గం చేద్దామన్నారయ్యా బ్రాహ్మణులు ఎరవచ్చిండ్రు వేద ముహూర్తాలు చూసిరు సరే పరువులని చెప్పి అయ్యలారు అంగరంగ వైభవంగా లగ్గం చేద్దామని పచ్చలు కొట్టి పందిరేసి నిమ్మలు కొట్టి నిడులు వేసినారు అల్ల నేరడి వరకు సల్లంగా ఏనాడు వరిసిండ్రు గొప్ప లగ్గం ఎత్త చేద్దామన్నారు అడవిలో కట్టిను అపర్ణశాల ఓనారవన అపర్ణశాల ఓనారవన అపర్ణశాలకు ఎమి కొట్టిరే ఓనారవన ఎమి కొట్టిరే ఓనారవన కొబ్బరి కుడుకల కోట కొట్టిండ్రే ఓనారవన కోట కొట్టిండ్రే ఓనారవన అమ్మల బాకుల దల్లు నాటిరి ఓనారవన దల్లు నాటిరి ఓనారవన అడ్డేడు ముత్యాల అల్లింది పోలు ఓనారవన పూలు పోతారే ఓనారవన ముంచెడు ముత్యాల కుదిరింది పోలే ఓనారవన పూలు పోతారే ఓనారవన ఆ పూల మీదనే బాధలవ్వారు ఓనారవన సెలియలవ్వారే ఓనారవన బాలుడు ఉన్నాడు అప్పిరెడ్డి కాదా ఓనారవన అప్పిరెడ్డి కాదా ఓనారవన ఆ బాల ఉన్నది లీలవాతమ్మ ఓనారవన లీలవాతమ్మ ఓనారవన లగ్గం నాగవెల్లి మార్వెల్లి జరుగుతున్నది రామో లగ్గం నాగవెల్లి మార్వెల్లి తీరువెల్లి పారుల పండుగ వెళ్ళింది పందిరికమ్మ మరి వేసిండ్రు అయ్యలారా వీడికి మొదటి భాగం సమాప్తం ఎందుకంటే అంజమ్మ కథ 6 భాగాలు చెప్పడం జరుగుతుంది కథ చెప్పేవారు అనగా బొప్పనపల్లి రాజమల్లు సహాయకులు సల్ల కిషను బొప్పనపల్లి రాజన్న డోలు దొడ్డి రాకేష్ గారు తాళము సల్ల అనిలు చిమ్మల శ్రీకాంత్ గారు మాది మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలం గ్రామం వెంకట్రావుపేట మంగళవాని పాడారు మల్లేసునికి మంగళ జోదులివ్వారు అయ్యా మంగళవాని పాడారమ్మ మల్లేసునికి మంగళ జోదులివ్వరు అమ్మ వాసింగాపురాణ వాసుడమ్మ మల్లయ్య ఔరంగా నిలసి ఉన్నాడమ్మా ఇయ గొల్లకే తమ్మ ప్రాణ వరుడు దేవాది దేవ ఎల్లాలో అగముల ప్రాణ వరుడు ఇయ మంగళం మంగళం మా దేవదేవునికి మంగళం ఏలడి మల్లయ్యకు గోకొండలు వీరి గొల్లకే తమ్మకు మాకొండలు వీరి మరులాదేవికి చిత్రమైన పూజలాయనే శివమల్లికజని చూడరు మనసింపిన పూజలాయనే మా మల్లికజని చూడరు జై బోలో శ్రీ మల్లికజన సాముల వార్లకే మీరింతవరకు మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్షిట్పేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొప్పెనపల్లి రాజమల్లు బృందం చెప్పిన ఆడబిడ్డ అంజమ్మ ఒగ్గు కథ మొదటి భాగం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.